రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా మీరు? సినిమా ఇండస్ట్రీకే సూట్ అవ్వలేదు? అవుతాను ఆ? అవుతాను అవుతారా? అవుతాను కాదు, ఇప్పటికైనా కొంచెం ఏమో పెద్ద లీడర్ కాకపోవచ్చు నాగేంద్ర గారు. నాకన్నా టీడీపీలో ముందు పనిచేసిన లేడీస్ చాలా మంది ఉన్నారు, నా తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను పేర్లు చెప్పడం మరి ఎంతవరకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి నాగబాబు గారు కూడా అన్నారు, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్ అమ్మా అని అన్నారు. ఇప్పటికీ కూడాను అనేక మంది దివ్యవాణి ఏ తప్పు చేయకుండా పార్టీ నుంచి బయటకు వచ్చింది అనేది ఇంకొకటి ఎవరైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కలిసారా మీరు వెళ్ళి? కలవలేదు కానీ దేవుడు కలవటానికి అవకాశం ఇచ్చారు. ఆయన్ని జైల్లో వేసినప్పుడు నేను భలే బాధపడ్డానండి. ఏడ్చి సార్కి అన్నం పెట్టే మాణిక్యం గారిని మీరు అనగండి. నేను అప్పుడు ఆయన మన అచ్చెన్నాయుడు గారికి కూడా నేను కాల్ చేశాను. ఆయన రాజమండ్రిలో అమ్మ ఉన్నప్పుడు భవానీ గారికి, ఆదిరెడ్డి భవానీ గారు కాల్ చేస్తే ఆమె ఫస్ట్ బాగా మాట్లాడారు. దివ్యవాణి గారు, అయ్యో మీకేంటమ్మా, రండి, మీరు కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మీరు రండి సార్ని కలవటానికి అని చెప్పని. ఏం ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయో నాకు తెలియదు. అంటే భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారు కానీ అలా చేయరండి. నాకు లోకేష్ గారి ఇన్సిడెంట్ నాకు కళ్ళల్లో అలా ఉండిందనమాట. ఆ లోకేష్ గారు తన తండ్రి అరెస్ట్ అనగానే అసలు వెనక్కి వెళ్ళిపోయి నీళ్లు దుడుచుకుంటూ వెళ్ళిపోయి నా కళ్ళల్లో అలా ఉండిపోయింది. ఎందుకంటే ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టాడండి. నాకు కరోనా వచ్చిన టైంలో కాక్టైల్ అనే ఇంజెక్షన్ 1.5 lakh రూపీ అండి. అది యుఎస్ఏ నుంచి బసవతారక మాస్కట్లో ఆయన చేయించి అమ్మకి సపరేట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, కేర్ తీసుకోండి అని చెప్పని 2 ఇంజెక్షన్స్ నాకు అంబికా కృష్ణ గారు చెప్పారు. సార్ నాకు బ్రీతింగ్ అవటం లేదు, నా పిల్లలకి తల్లి ఉండాలండి నేను, ఎందుకంటే నాకున్న ఆ వీక్నెస్ ఏంటో నాకు తెలుసండి, నా హెల్త్ కండిషన్ బట్టి. అంటే పాపం ఎమ్మటే ఆయన చెప్పటము, మిడ్ నైట్ ఒక చిన్న మెసేజ్కి నాకు కాల్ చేశారు లోకేష్ గారు. సార్ నా పరిస్థితి ఇదండి, ఎక్కడా ఇంజెక్షన్ దొరకట్లేదంటే, అంటే యుఎస్ఏలో ఉన్న లోకేష్, ఆ డాక్టర్ గారి పేరు కూడా లోకేషే, ఆయనని నాకు కనెక్ట్ చేసి మెడిసిన్స్ అమ్మకి మీరు సజెషన్ చేయండి అని. నిజంగా టీడీపీ పార్టీలోనూ ఉండటం చాలా అదృష్టం అండి. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినాక మిగతా పార్టీలు ఎట్లా ఉంటాయి అంటే, నేను వాళ్ళని కించపరచట్లేదు కానీ అంత కేర్ తీసుకుంటారు కష్టపడి పనిచేసే వాళ్ళకి. కాకపోతే నన్ను తొక్కుతున్నారు అని ఆయన దగ్గర రాంగ్ గైడెన్స్ ఏం తీసుకెళ్లారని నేను విన్నానంటే, ఈమె జగన్ కోవట్టు, అందుకే క్రైస్తత్వం గురించి ఇలా మాట్లాడుతుంది అని చెప్పని రాంగ్ గైడెన్స్ తీసుకువెళ్లారు. అవును, అది అందరి మీద జరిగిందండి. అది జగన్ గారు దాన్ని చాలా గొప్పగా, నేను జగన్ కోవట్ అయితే మరి పార్టీ ఇన్ని రోజులు అయింది, 3 ఏళ్ళు, నేను 3 years పనిచేసి 2 years నేను వెళ్ళిపోయి జాయిన్ అవ్వాలిగా, ఎందుకు నేను జాయిన్ అవ్వలేదు? ఇప్పటికీ కూడా అప్పట్లో ఆయన బీజేపీకి వ్యతిరేకతగా ఉన్నారు. బీజేపీ నుంచి అన్ని మీడియాలో ఉన్నాయి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నన్ను అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆయన పిలిపించారు నన్ను. ఇక్కడ ఈటల గారు కలిసాము, మాట్లాడాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి రావడం అన్నది మీ భవిష్యత్తు ప్రణాళిక ఏది మైండ్ లో పెట్టుకుని వచ్చారండి? అంటే నేను కాంగ్రెస్ చూస్ చేసుకోవటానికి కారణం ఏంటంటేనండి, ఏపీలో నేను బాబు గారి దగ్గర ఒక నిస్వార్థంగా పనిచేశాను. నేను ఆయన దగ్గర వర్క్ అంటే ఎట్లా డెడికేట్ మైండ్, ఆ వయసులో ఏంటనేది చెప్పాను కదా. నేను ఒక పనిలో దిగానంటే పరిపూర్ణంగా. కరోనా టైంలో కూడా మాకు ఏ సౌకర్యం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళి వర్క్ చేయటము, సబ్జెక్టు మనం ఊరుకునే ఓటేసి ఊరుకుంటాము, ఇంత ఉందా లోపల రాజకీయం, ఒక ప్రజలకి ఒక వ్యవస్థ అనేది ఇట్లా ఉంటుంది అనేది నాకు ఒక అవగాహన వచ్చేసింది. సో నన్ను కొంచెం అవమానపరిచారు అక్కడ. సో అందరూ అదే అన్నారు, అవమానాలు ఓర్చుకుంటేనే కదా నువ్వు పైకి వస్తావు ఎలా అని చెప్పని. కొద్దిగా మనం సున్నితంగా పెరిగిన వాళ్ళం, డివోషన్గా కనెక్ట్ అయ్యాను, ఇండస్ట్రీలో కూడాను నాకంటూ ఒక కట్టుబాట్లతో వచ్చాను. సడన్ గా అది నేను కొద్దిగా నాకు మనసుకు నొప్పించింది, డైరెక్ట్ గా చెప్పేశాను, బాధ అనిపించి. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను, చాలా ఇబ్బంది పెట్టారు. బాబు గారికి మనస్సాక్షి కలిగిన వ్యక్తి, ఆయనకి అన్నీ తెలుసండి. ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి భోజనం పెడతారు మాణిక్యం అన్న అని, ఆయనకి కాల్ చేశాను నేను. అన్నా మనసు ఊరుకోవట్లేదన్నా, పెద్ద ఆయన ఎట్లున్నారంటే ధైర్యంగా ఉన్నారమ్మా, అన్నా నువ్వు క్యారేజ్ ఎక్కడ పెడతావన్నా అని అడిగేదాన్ని. అడిగితే అక్కడ వాళ్ళు చెకింగ్ చేస్తారమ్మా ఫుడ్ అంతంటే, అన్నా మళ్ళీ ఆయన ఫుడ్లో ఏమైనా కలిపితే ఆయన ఉండకూడదని చెప్పని ఇలా నేను అమాయకంగా అన్నని క్వశ్చన్ చేసి, లేదమ్మా అన్ని సీసీ కెమెరాలు ఉంటాయమ్మా, నేను చెప్పేది అబద్ధమో నిజమా వినే ఇప్పుడు మాణిక్యం గారంటే ఆయనకి తెలుస్తుందండి. అలా ఆయనని రిలీజ్ అయినప్పుడు అమ్మ వచ్చాడని నేను అనుకున్నాను, దేవా ఆయన ఒంటరితనాన్ని నువ్వు కలిగించావు,
నవ్వు ఆయనకి ఇంకా విలువ తెలుస్తుంది, రాజకీయ విలువ ఏంటి. ప్రతి ఒక్కళ్ళు ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడతాడు, ఆయన సరిలేడనో లేకపోతే సంథింగ్ ఆయన గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. కానీ ఈజ్ గ్రేట్ లీడర్. ఆయన దగ్గర నేను చూశాను, ఆయనకి దగ్గరుండి చూసిన మనిషి నేను. కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు, శిష్యుడు అన్న వాళ్ళు మరి కొలీగ్స్ ఏదంటే మరి ఏమండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటండి, నా కడుపునే 2 పిల్లలు పుడతారు, ఇద్దరు ఒకటేలాగా ఉంటారా? ఉండరుగా. మరి వాళ్ళు లేనప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు ఎట్లా ఉంటారా? ఎవరి దృక్పథాలు వాళ్ళవి, ఎవరి భావాలు వాళ్ళవి. నేను కాంగ్రెస్ చూస్ చేసుకునేటప్పుడు రేవంత్ గారు సీఎం రేస్ లో ఉన్నారు అని ఉంది, కానీ మొన్నటి వరకు కూడా ఎవరు సీఎం అవుతారు అనేది కాంగ్రెస్ ఇది మహాసముద్రం. సో ఎవరికి ఎప్పుడు ఏ పోస్టులు అయినా రావచ్చు పోవచ్చు, కానీ రేవంత్ గారు చిచ్చరపిడుగు, గట్టిగుడు, చిచ్చరపిడుగు, నా దృష్టిలో సమర్థుడు. లేకపోతే కాంగ్రెస్ ఎక్కడుందో కూడా తెలియని చోట టిఆర్ఎస్ లాంటి ఒక చాలా బలమైన వ్యవస్థని కూల్చేసి ఆయన ముఖ్యమంత్రి అవడం అన్నది మాత్రం అది సామాన్యమైన విషయం. ఆయన తీసుకుని ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఎంత అభివృద్ధి ఉన్నటువంటి దీంట్లో కూడాను ఎన్ని అప్పులు ఉన్నాయి. సో రేవంత్ గారు ఆయన ధైర్యంతో వాటన్నిటి చోటుకొని ఇచ్చిన పథకాలు నెరవేరుస్తూ, ఈవెన్ ఇప్పుడు హైడ్రాను కూడా అందరూ నెగిటివ్ గా చూపిస్తున్నారు. కానీ నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నాగేంద్ర గారు. నేను మొన్న ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. జనరల్ గా నాకు ఏంటంటే ఏ ఉన్నా కూడా ముక్కుకి మాస్క్ గుడ్డ పెట్టుకుంటారు, నేనని ఎవరు తెలీదు, నా వస్తువులు నేనే తీసుకోవాలి, దగ్గరుండి నేనే క్లీనింగ్ అంతా చేయించాలి. సరే ఊరు నుంచి ఎవరు రేపు ఎక్కడైనా కొంచెం మీలాగా మాస్క్ కనిపిస్తే ఇది చూసిన వాళ్ళు దివ్యాణి గారు వచ్చింది తప్పే ఉందండి. నేను కూడా ఒక గృహిణే కదా, నేను కూడా ఒక సామాన్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ భీముల నాయక్ అంటున్నాడు, ఏంది జనాల నాయక్ అంటున్నాడు. అలా ఆయన వద్దని కూడా చెప్పారు. మీరు నేను కనిపించినప్పుడల్లా నా సినిమా పేర్లు గట్ట చెప్పొద్దు మీరు అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన అభిమానులకి. అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు ఇప్పుడు సజీవగానే ఉందా మీ సజీవంగా? మీన్స్ నేనంటే నాకు అప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా వేశారు అండ్ ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ వేశారు, కానీ నేను పనిచేసే స్థాయికి వితౌట్ రిజిగ్నేషన్ మేము వర్క్ చేయలేమండి. మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి ఈ పని అప్పగిస్తే దానికి 100 వేయింతల ప్రతిఫలాన్ని తీసుకురాగలం. అది రేవంత్ రెడ్డి గారికి రీచ్ అయిందా? మేబీ అవ్వకుండా ఎలా ఉంటదండి. ఆయన ఎక్కడెక్కడ మీరు కలిసి చెప్పారా నాకు పోస్ట్ ఇవ్వండి చేయడానికి? లేదండి, ఇంతవరకు ఆయన అపాయింట్మెంట్ కి నేను 5 times ట్రై చేశాను, నాకైతే అపాయింట్మెంట్ దొరకలేదు. బట్టి గారిని కలిశాను నేను, కారణం ఏంటని నాకు తెలియదు. మరి ఆ టీడీపీ బ్రాండ్ ఇక్కడ పడుతుందా అనేది నాకైతే తెలియదు. బయట మొన్న మహేష్ గారిని వాళ్ళని కలిసినప్పుడు మాత్రం లేదమ్మా మీకు ఒక ఆలోచన. ఇంకొకటి కూడా ఏంటంటే మనకి 10 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అఫ్ కోర్స్ మన ప్రెజెంటేషనే, కాకపోతే ఇప్పుడు హైడ్రా అనే దానికి నేను వాళ్ళకి విడమర్చి చెప్పాను. నేను ఊరినే అడిగాను, అప్పుడు బాగా కూల్ చేస్తా ఉన్నారు. ఏంటమ్మా ఏంటి నెక్స్ట్ ఎట్లా ఉందంటే వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను అన్నాను, ఇప్పుడు ఇదంతా ఉంది, గట్టిగా 10 రోజులు వర్షం కొట్టింది అనుకో, ఒక 20 రోజులు వర్షం కొట్టింది అనుకో, ఫ్లాట్లో ఉన్నోళ్ళు బాగానే ఉంటారు, నీ పరిస్థితి ఏంటి అని అడిగాను. ఏముందమ్మా అన్ని కొట్టుకుపోతా ఉంటాయి, మునిగిపోతా ఉంటాయి అని అంది. అవన్నీ ఆపటానికే హైడ్రా. ఈ రోజు అంటే అది చాలా మేజర్ పాలసీ అండి హైడ్రా అన్నది. స్టార్ట్ అవడమే హైడ్రా ఇంప్లిమెంటేషనే కూలగొట్టిలీడాలతో ప్రారంభం అవగానే భయం పడ్డారు. కూలగొట్టడాలతో ప్రారంభమైంది, లేకపోతే పాలసీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అదేనండి. ఇప్పుడు దాని పాలసీ ఎన్ని గట్స్ ఉండాలి, ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఒక అవగాహన తీసుకురావాలి. అరే బాబు ఇది ఎందుకు చేశాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఆయనకి ఇల్లు కట్టిస్తున్నారు. అట్లనే దానివల్ల సడన్ గా ఏమైపోయింది, ఇప్పుడు శుభ్రంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ కూడా స్థలాలు హ్యాపీగా కొనుక్కోవచ్చు, తక్కువలో కొనుక్కోవచ్చు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రేట్లు ఎప్పటికైనా పెరుగుతానే ఉంటాయి. కాబట్టి దీనిని మంచి దృక్పథంతో అపోజిషన్ ఏం చేస్తుందంటే దీన్ని పెద్ద బూచిలాగా చూపిస్తుంది, కానీ దీనివల్ల ఎంత లాభం. రేపు మన జనరేషన్స్ నిజంగా మీరు మొన్న అప్పుడు అటు సైడ్ అంతా వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖుల కార్లని కూడా కొట్టుకుపోయినాయి. అసలు ఇప్పుడు ప్రకృతి ముందు ప్రముఖులు ఎవరమ్మా అని నేను అనేది. ఎందువలన ఆ చెరువుల దగ్గర నిర్మాణాలు జరగటం వలన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కూడా నీళ్లు వచ్చేసినాయి. ఈ రోజు ఈ జాగ్రత్తలు మనం తీసుకోకపోతే, ప్రజలకు అవగాహన మనం కలిగించకపోతే, రేపు ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత మన జనరేషన్స్ పరిస్థితి ఏంటి? రాను రాను ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కదండి.
రాను రాను పొల్యూషన్ పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, డే బై డే ఇంప్రూవ్ అవుతున్నప్పుడు సో ఆయన తీసుకున్నటువంటి గట్స్ అయిన నిర్ణయాన్ని అంటే ఆయనకంటూ ఆయన చేసిన ప్రతి పని వెనకాతలో ఒక విజన్ ఉందండి. దాన్ని ఏమి అంటే అంతే ఎవరికి ఉండే పెర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి విజన్ వాళ్ళది. దాని తాలూకా మంచి చెడ్డలు అన్నది కాలం అంతే. ఇప్పుడు ఆయనకి నమ్మి అప్పగించారు, కాలం నిర్ణయిస్తుంది దాని మంచి ఏంటి అనేది రేపు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అనుకుంటారు, అరే ఈ లీడర్ ఉన్నప్పుడు ఇట్లా చేశాడే అని. దానికి పర్యవసానంగా కాకపోతే నాకు కూడా కొంత అనిపించింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి అవగాహన కల్పించి మనం చేసుంటే ఈ కొద్దిగా వెంట్రుక వాసి తప్పు కూడా ఉండేది కాదు. అలానే సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు ఉండటం మేలు. ఇప్పుడు అదే నేను ఉన్నాను అనుకోండి, రేవంత్ రెడ్డి గారు నన్ను అపార్థం చేసుకున్నా కూడా నాకు పర్వాలేదు, సార్ ఇట్లా ఉంటే బాగుండేది కదా అని చెప్పేస్తాను, నా స్వభావం అది. మీరు అక్కడి నుంచి ఈ స్వభావం వల్లే కదా అసలు ముందు అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. బయటికి రావాల్సి వచ్చినా కూడా తర్వాత నిజాలు ఏంటో ఆయన గ్రహించుకోలేని పెద్ద వ్యక్తి కాదు, చిన్న వ్యక్తి కాదు ఆయన, సారీ అంత చిన్న వ్యవస్థ కదా, అంత ట్రాన్స్మిట్ అయిపోతాయి ఆయన నోటిఫికేషన్. ఎందుకని చెప్తున్నానంటేనండి, మనుషులు నన్ను కలవనివ్వకపోయినా నేను దేవుడు నమ్ముకొని వెళ్తున్న దాన్ని. రామోజీరావు గారు చనిపోయినప్పుడు నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళటం, బోయపాటి గారు అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసినాక సార్ని మళ్ళీ నేను చూడటం అనమాట. ఆయన అలా అలా మాట్లాడుతూ శైలజ గారు తన చూసి నన్ను చూసి గబక్కని ఇలా అన్నారు. అది చూడగానే నమస్తే సార్ అన్నానంటే నమస్కారం అమ్మా అన్నారు. ఆ కళల్లో ఆ ప్రేమ నేను మొన్న మీరే సాక్ష్యం జస్ట్ ఎంటర్ అయ్యాను, అమ్మ వస్తా ఉన్నారు చూసాను. సో అది ప్రేమ అంతే. ఏ పార్టీలో మనం ఉంటామని బాండేజ్ అది ఏంటంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా గబక్కన దివ్య అని ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంది, వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఎప్పుడు అంత కనెక్టివ్ అయి వర్క్ చేస్తానండి. వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, ఈవెన్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా నాకు శత్రువులు కాదు. కానీ వాళ్ళ స్వభావం అది నేను ఇమ్మడలేకపోయాను అంతేలేండి. అంతే. ఇప్పుడు ఎంతో మంది జగనన్న నా గుండె జగనన్న అంటుందని అసెంబ్లీలో చెప్పిన వాళ్ళకి ఈరోజు బాబు గారి దగ్గర స్థానం లేదా? నేనేం అంత ద్రోహం చేయలేదు, నేనేం అంత తప్పు చేయలేదు కదా. లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక్క మాట అన్నట్టు నాకు చూపించండి, ఒక్క మాట నేను వాళ్ళు అన్నట్టు చూపించండి. ఎక్కడ నేను వాళ్ళని కింద ఉన్నది పరిస్థితులు చెప్పాను, చెప్పుకోబట్టే ఈ రోజు నా తర్వాత ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉండగలుగుతున్నారు. అదేలేండి, ఎక్కడో అక్కడ అలాంటి సమూలమైన మార్పులు రావాలంటే. ఇంకొకటి కూడా అన్నారు నాగేంద్ర గారు, ఒక పార్టీలోంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకో పార్టీతో కమిట్మెంట్ తీసుకుని ఎవరైనా బయటకు వస్తారు. ఇంకో పార్టీతో ఇప్పుడు ఈ పార్టీ మొదటి నుంచి అలవట్లేదు కదా, రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకొని ప్యాకేజీలు తీసుకొని ఇక్కడ ఉండి అక్కడ తంతావని చెప్పారు, అక్కడికి వెళ్ళి కమిట్మెంట్ తీసుకొని తెలివిగా వెళ్ళారు. నువ్వేంటి పిచ్చిదానిలాగా అసలు ఎంత చక్కగా మాట్లాడతావు, ఎంత ప్రజెంటేషన్ విధానం, కొడాలి నానిని మాట్లాడటానికి అప్పట్లో అందరూ భయపడేవాళ్ళు. కానీ ఏమన్నాయి నానిగారు అని చెప్పని ఆయన చేసే పనులన్నీ కౌంటర్లు ధైర్యంగా ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అని అంటే నేను దాన్ని చూసుకోలేదు, అరే నన్నెందుకు నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఇంత కష్టపడుతుంటే అలానే నేను చేశాను కానీ అని చెప్పని. అంటే ఇప్పుడు మీరు గతంలో జరిగిన పొరపాట్లు అంటే మీ వ్యక్తిగతంగా అంటే లౌక్యం తెలియపోవడం గానీ లేకపోతే ఫ్రాంక్నెస్, టూ మచ్ ఆఫ్ ఫ్రాంక్నెస్ గానీ అవన్నిటి నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి నేర్చుకున్నాను, సర్చ్ చేసుకోవాలి. 100% ఇప్పుడున్న పార్టీల్లో కూడా నువ్వు ఇలా ఉంటే ఇలా డైరెక్ట్ గా అనకూడదు, మనము ఓర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలకి మనం చేరువుగా ఉండాలి అని అంటే ఒకటి మనం గోల్ ని రీచ్ అవ్వాలని అంటే ఇది ఉండాలనేది నాకు అర్థమైంది, ఒక పాఠం జీవితంలో. అలాని ఎక్కడ అందుకని ఇక్కడ నేను ఓర్పుగా ఇంకా మనకు అవకాశం వచ్చే వరకు చూద్దాం, లేదంటే దేవుడు ఇంకొక వేలో తీసుకెళ్లిపోతాడు. చాలా థ్యాంక్స్ దివ్యవాణి గారు, చాలాసేపు చక్కగా మనసు విప్పి అన్ని విషయాలు ఎక్కడ అరమరికలు లేకుండా మా స్టూడియోలో నిజంగా ఏదో జోక్ గా అంటుంటారు మా వాళ్ళు, కానీ మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని అంటుంటారు ఎక్కడ ఫ్రెండ్స్ గా కూర్చున్నప్పుడు కూడా, సంప్రదాయంగా అయిపోయింది. బట్ ఇది నిజంగానే మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు మాటలన్నీ మాట్లాడారు. అలా దానివల్ల మీరేమిటో పూర్తిగా ఆవిష్కారం అవుతుంది చూసిన వాళ్ళందరికీ, అండ్ మీకు అది కొన్ని రకాలుగా హెల్ప్ కూడా అవుతుంది మీ కెరీర్. తప్పకుండా నాగేంద్ర గారు, అండ్ ఎంతో మంది జర్నలిస్ట్ తో నేను వర్క్ చేశాను, కానీ మీ అనుభవము నేనేంటని నాకు గ్రహించుకోవటానికి ఇది ఒక కనువిప్పుగా ఉంది. రియల్ గా మీ క్వశ్చన్స్ నేను ఇప్పుడు థింక్ చేస్తున్నాను, నిజమే కదా, ఓ నా స్వభావం ఇదా, నేను ఇదా,
నేను ఇట్లా నిజమే, నేను ఆలోచిస్తే నేను ఒకటి పట్టుకున్నానంటే దాన్ని గట్టిగా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మా తమ్ముడిది చేస్తున్నామండి, ఒక 100 acres వెంచరు. అసలు దాంట్లో ఒక్క మాట ఇచ్చి తప్పారనంటే ఎందుకు అబద్ధాలు చెప్పారు? రియల్ ఎస్టేట్ చేయాలా? మనీ విషయంలో కానీ డాక్యుమెంట్ విషయంలో కానీ పద్ధతిగా ఉండి చేయండి. పద్ధతిగా ఉండకపోతే మూతిపళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు ఇవాళ హైడ్రా వ్యవహారాలు చాలా ఉన్నాయి, 32 పళ్ళు రెవెన్యూ రికార్డ్స్ చాలా టైట్ గా ఉన్నాయి. అండి. పూర్వం లాగా ఏది పడితే అది, ఎలా పడితే అలా. మనుషులు కూడానండి. అసలు మీకు ఇంకో విషయం, రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా హైడ్రా తర్వాత భయపడి చాలా మంది తలుపులు వేసుకుని కూర్చున్నారు ఇంట్లో. హైడ్రా వచ్చి అటువంటి టైంలో మేము గట్స్ తో చాలా మేము ఒక దృక్పథంతో చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా రావాలి, తప్పకుండా దేవుడు దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ కార్యక్రమాలు మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, రాజకీయాల్లో కూడా మీరు బాగా షైన్ అవ్వాలి, మీ వ్యాపారాలన్నీ కూడా బాగుండాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున కూడా, నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, మీ టీమ్ కి, ప్రేక్షకులందరికీ కూడా 2025 మనందరికీ ఒక విక్టరీగా, ఇరు రాష్ట్రాలలో తెలుగు అండ్ మరి ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఉన్నటువంటి మన ఆంధ్ర బిడ్డలు అల్లాడిపోతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం లాగా ఎలా ఉంటుందని, దేవుడు ఆయన హృదయాన్ని కూడా ముట్టుకోవాలని, మన బిడ్డలందరికీ మంచి జాబ్స్ తో వాళ్ళ దృక్పథాలు, ఆశయాలు నేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. థ్యాంక్ యూ. ఇది ఈ మంచి నటి, మంచి మనిషి, మంచి రాజకీయ నాయకురాలు. బట్ ఇన్ని మంచులు ఈ ప్రపంచానికి చాలా కష్టమైన విషయాలు అవి. వాటన్నిటినీ ఆవిడ నమ్మిన ఆ భగవంతుడి రూపంలో ఆవిడ ముందు వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.